నమస్తే. రామ్ రామ్. అందరు మంచిగా ఉన్నారు కదా? మంచిగా ఉంటారు. కానీ ఇవాళ బగ్గ రోజుల తర్వాత ఇవాళ ముచ్చటితో వచ్చిన ఈ చెరువు కాడి దోస్తులు ఇలా పొద్దుగాలనే గట్కా సాంబార్ తోటి ఈత కొట్టి వచ్చినాక ఎట్లా దావత్ చేసుకుంటారో దావత్ ముచ్చటేందో పోయి చూసేద్దాం పాండ్రి. ఈత దోస్తులు ఎట్లా చేసుకుంటారో గట్కా సాంబార్ అట. గట్కా సాంబారు గట్కా సాంబారు. ఇలా ఈత దోస్తులు 7 గంటల వరకే గట్కా తోటి మంచిగా దావత్ చేసుకుంటారు. గట్కా సాంబారు వాళ్ళు ఉన్నారా ఇట్లా ఇంత పొద్దుగల దావత్ చేసుకుంటోళ్ళు? చూడు గట్కతోటి దావత్ వీళ్ళు ఎట్లా చేసుకుంటారు పొద్దున. ఇది ఈత కొట్టుడే ఆరోగ్యం అంటే ఈతతో పాటు ఇవి తినుడు అంటే ఎంత? అది మక్క రొట్టె మక్క ఉప్పుడు వెండి. ఇప్పుడు కొత్త మొక్కలు వస్తున్నాయి కదా, అవి గ్రైండ్ చేస్తే అక్కల ముక్కలు అవుతుంది, దాన్ని ఉప్పుడు చేస్తుంది. గట్కతోటి దావత్ చిన్నగా వేసుకుంటలేరు వీళ్ళుగా. ఇగో ఈ చెరువు కాడ రోజు వచ్చి ఈత కొడతారు వీళ్ళు. ఇగో దగ్గర గంగమ్మ గుడి కనబడుతుంది చూడు గడ. ఆ గంగమ్మ గుడి దాకా పోయి వస్తారు ఇక మెల్లగా పోయి వచ్చి ఈడికెళ్ళి ఇక వచ్చి ఇక్కడ ఇక ఇట్లా దావతులు చేసుకుంటారు ఇక. అన్న చూడు 65 ఏళ్ళకు ఉంటాడు ఈ అన్న కూడా ఈత కొడుతుండు దుమ్ము. నువ్వు దోశలు వచ్చాడు ఎప్పుడు ఈ నవరాత్రి ఇవన్నీ అయినాక ఇగో వాళ్ళకి ఎక్స్ మొత్తం నేను స్పాల్ చేస్తా. ఎగ్ దోశ మా కంచన్న ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. అంతర్గామ చెరువు దగ్గర మేము 365 రోజుల గ్రూప్ అనే ఒకటి ఫామ్ చేసి స్విమ్మింగ్ గ్రూప్గా తయారై మేము దాదాపుగా 30 మందిమి ప్రతిరోజు విడవకుండా స్విమ్మింగ్కు వచ్చి ప్లస్ మళ్ళీ మా దగ్గర అల్పాహారం చేసుకుంటకు మరియు ఏదైనా కార్యక్రమం చేసుకుంటకు అందరము స్విమ్మింగ్ గ్రూప్ సభ్యులము ఎప్పుడు రెడీగా ఉండి ఈ చెరువు దగ్గర ప్రతి రోజు పొద్దున కలుసుకొని ఆనందంగా గడుపుతాము. అంటే ఆరోగ్యము ప్లస్ ఆనందము. అల్పారం కూడా ఇస్తారు అప్పుడప్పుడు. ఇది మంచిగా ఉన్నదేమో. 365 రోజులు వస్తారా? అంటే చలికాలం ఎండాకాలం అన్ని లేదు. మరి నీళ్లు చక్కగా ఉండే అప్పట్లో చీరలా మా సారు పెద్ద సారు మా సారు పట్టుకొచ్చిండు నీళ్లు పట్టుకొచ్చిండు మాకు ఇప్పుడు. ఓకే అన్న ఈ సారు గిట్రా అండి సారు గిట్ట వచ్చి ముచ్చట పెట్టి జర మీ కథ ఏందో ఎప్పుడు మీరు మరి సార్లు అయితే. అందరికీ శుభోదయము. జగిత్యాలలో ఉదయం 5:30 గంటలకే చెరువులో దిగి ఈత కొట్టడంతో పాటు అందరూ మిత్రులందరినీ కలుసుకున్న తర్వాత వారానికి ఒక రోజు ఇట్లాంటి దావత్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఏదో మన అల్పాహారం మాత్రమే, ఉపహారం కూడా కాదు, అల్పాహారం లాంటివి ఏర్పాటు చేసుకొని అందరం మానసికంగా ఎంతో ఉల్లాసంగా రోజంతా గడుపుతామని తెలియజేస్తున్నాం. అన్న మంచిది అన్న. ఇక్కడ అందరి టీం లీడరు ఈ అశోక్ అన్న అని అన్న పేరు. ఈ అశోక్ అన్న ఈ టీం మొత్తం లీడర్. అందరు ఎవరు రాకుండా కూడా లొల్లి పెట్టి ఇంటికి మగ్బలా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి పిలిపిస్తాడు. ఇక అన్న నువ్వు చెప్పే నీ ముచ్చట ఏందో కొద్దిగా. అందరు రావాలి, అందరు ఆనందంగా ఉండాలి అంతే. అంతేనా అన్న? అన్నకు మంచి ప్రేమ గుణం. రోజు అన్న అందరికీ బిస్కెట్లు అవి ఇవి రోజు తీసుకొచ్చి పెడతాడు చెర్లకి వెళ్ళగానే. ఈ అన్న గుణం చూడండి ఎత్తుందో. అదృష్టం నాకు కలిగింది.
ఈ అన్న కూడా ఈ అన్న పేరు ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు కొక్కుల మల్లేశం. కొక్కుల మలేశం. ఈ అన్న ఏంది లేదు, ఏ భోజనాలు కావాలన్నా, ఏ టిఫిన్లు కావాలన్నా, ఏ దావతులకైనా కూడా అందరికి అన్నీ వండుకొని వస్తాడు, తీసుకొచ్చి కడుపు నిండా పెడతాడు ఈ అన్న. అన్న మరి గిటి చెప్పే ఇక ఒక ముచ్చట. అందరికి నిండా పెడతాడు, ఎవరికైనా కానీ మన స్విమ్మింగ్లో ఎప్పుడు ఏ దావత్ కావాలన్నా తీసుకురావడానికి కొంత ఉత్సాహంగా ఉంటుంది. అందుకే చేసుకుని అందరూ ఆనందపడతారండి. నువ్వు అందరికి కడుపు నిండా తిండి పెట్టడానికి తయారైన ఉన్నట్టుగా. జై శ్రీరామ్. ఓకే అన్న. జై శ్రీరామ్. ఈ ఈత దోస్తుల్ది సాంబార్ దావత్ ఎట్లున్నో చూసిండ్రా? సాంబార్ గట్క దావతు. ఈ ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకా మళ్ళీ ఇక వారం లేకపోతే 15 రోజులకు ఒకసారి మంచిగా ముచ్చట్లు బాగా వస్తాయి. చూడుకి ముచ్చట నచ్చినట్టుంటే మీ దోస్తులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక ఉంటా. రామ్ రామ్.